మరి 10 సంవత్సరాల కాలంలో కూడా మరి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు, ఆయన చేసినటువంటి సేవలు, ఏ విషయాన్ని చెప్పినా చెప్పకుండా ఆయన ఆలోచనకు వచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా ఆయన ప్రయత్నం చేశారు. రైతులు కానీ, కడుపులు కానీ, కలుసులు కానీ, మిత్రులు కానీ మంచి చేయడానికి నిరంతరం పాటుపడే వ్యక్తి మరి కేసీఆర్ గారు. ఆయన ఆలోచన విధానంలో తప్పకుండా మార్పు రావాలి. ఏ రోజైతే కేసీఆర్ గారికి మనం ఓటు తక్కువ చేసి ఈ రోజు చేసామో ఆయనను మళ్ళీ తప్పకుండా 10 సంవత్సరాల కాలం అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాయి. మళ్ళా 4 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు చేసినటువంటి సేవలేంది, ఏం చేసే సేవలేంది మిత్రులారా, మంచి చేయడానికి చాలా కష్టమైనది. ఊగదప్పుడు వస్తూ చెప్పొచ్చు, కానీ మంచి జరిగేది చెప్పడానికి చాలా కష్టం. కనుక మంచి చేయడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఎలక్షన్ కానీ, కూలీలు కానీ, మిత్రులు కానీ అందరూ కూడా ఒకే దృష్టితో చూస్తూ ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ వస్తాయి తప్పకుండా బీఆర్ఎస్ కోటేయాలన్న తప్పకుండా ప్రజానికం ముక్త కట్టంతో తయారవుతున్న సందర్భం మీకు తెలిసింది కాదు. కనుక మిత్రులారా, మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏ విధానాన్ని తెచ్చిందో, ఏ పని గురించి అయితే విధానం చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు, తప్పుడు వాగ్దానాలు, ఏ రోజైతే అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేసి విధానాలు చేసిందో వాళ్ళు చేస్తామని చెప్పి యూజ్ చేసే పూర్వకంగా ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా విఫలమైన కనుక మహిళా సోదరులు అదేవిధంగా ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటూ తప్పకుండా మనం ఈసారి టీఆర్ఎస్ తప్పకుండా గెలిపించుకోవాలి.